హాయ్! చిన్నప్పుడు 'రోజా' సినిమా చూసిన దగ్గర నుంచి ఒక్కసారైనా కాశ్మీర్ ఎళ్ళాలనైతే చాలా అనిపిచ్చేదండి. ఆ సినిమాలో కనిపించే లొకేషన్స్ అంటే నాకు చాలా ఇష్టమండి. కానీ ఆ సినిమాలో అరవింద్ స్వామి గారిని టెర్రరిస్టులు పట్టుకెళ్ళి చాలా ఇబ్బందులు పెడతారు కదండీ! అప్పటినుంచి ఆ సీన్ చూసిన దగ్గర నుంచి అంతే భయం కూడా పట్టుకుందండి. ఒకవేళ నేను కాశ్మీర్ ఎళ్ళాక నన్ను కూడా ఏ టెర్రరిస్టులు ఎత్తుకుపోతే అమ్మో! ఇంకేమైనా ఉందా? అందుకని అప్పటినుంచి ఆ ప్రయత్నం అయితే మానుకున్నాను. కానీ ఇన్నాళ్టికి ఏదో ధైర్యం చేసి మా ఆయన్నయితే పంపించానండి. అంటే మీకేదన్నా కొంచెం అనుమానం రావచ్చు. అంటే అక్క నిన్నైతే మరి టెర్రరిస్టులు పట్టుకెళ్తారు. మరి మీ ఆయన్ని పంపించానంటున్నావు పర్వాలేదా అని. అంటే మా ఆయనైతే 'బాహుబలిలో' ప్రభాస్ అంతుంటాడండి మరి చూడ్డానికి కటౌట్. ఆ కటౌట్‌ని చూసన్నా టెర్రరిస్టులేమన్నా భయపడతారేమో అని చెప్పి ఆయన్నయితే పంపించాను. ఒకవేళ టెర్రరిస్టులు పట్టుకెళ్ళినా నేనైతే మధుబాలలాగా బాగా ఫైట్ చేసి మరి మా ఆయన్ని తెచ్చుకోగలనండి. అంటే మరీ 'ప్రభాస్‌తో' పోల్చేసానని ఏమన్నా అనుకుంటున్నారేమో! పర్వాలేదులెండి మన ప్రభాసేగా. కాశ్మీర్ అందాలైతే ఒక్కసారైనా లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళం కూడా చూడాల్సిందేనండి. తప్పకుండా వీలైతే మీరందరూ గూడా కాశ్మీర్ విజిట్ చేయండి. నాలా భయపడైతే మానకండి. లేదంటే అలాగే మీకెంతమందికి 'రోజా' సినిమా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే కాశ్మీర్ అంటే ఎంతమందికిష్టమో కూడా కామెంట్ చేయండి. నిజంగా కాశ్మీర్‌ని ఇష్టపడనోళ్ళంటే ఎవరు ఉండరు. తప్పకుండా కుదిరిన వాళ్ళు విజిట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.